లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడం నేరమని హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో పొంగనూరు పట్టణంలో మంగళవారం పురవీధుల్లో గోవిందనామ స్మరణతో ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుమల నెయ్యిని కల్తీ చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ పురవీధుల్లో నిరసన ర్యాలీగా గోకుల్ సర్కిల్ చేరుకుని మానవహారం నిర్వహించి అనంతరం హిందూ జాగరణ సమితి పలు హిందూ సంఘాలు పోలీస్ స్టేషన్ కు చేరుకుని సిఐ శ్రీనివాస్ కు తిరుమల లడ్డు కల్తీకి పాల్పడిన వ్యక్తులను కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. వాళ్ళు హైందవ ధర్మానికి ఏం చేశారు, హైందవ ధర్మం కోసం వాళ్ళు ఎంత సమర్పణ చేశారు, వాళ్ళ నిజమైన భక్తులేనా అనేది అన్ని రకాలుగా పరిశీలించి వాళ్ళని అక్కడ వాళ్ళకి బాధ్యతలు ఒప్పచెప్తే ఖచ్చితంగా హైందవ ధర్మం అనేది మేలు చేసేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా రాజకీయంగా మన వెంట నడిచారు, రాజకీయంగా మనకి ఏదో లబ్ధి చేకూర్చారు అనే వ్యక్తుల్ని మనము ఈ ఆలయాల్లో ధర్మకర్తలుగా నియమించడం వల్ల ఇలాంటి దురాగతాలు పూర్తిగా వాడు విశ్వసిస్తున్నారా లేదా అనేదాన్ని పరీక్షించి నియమించాలా అని చెప్పి తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ రోజు తిరుమల మీద వచ్చినటువంటి ఈ విజయం ఉందో దాన్ని పూర్తి స్థాయిలో విచారించి వాళ్ళు ఎవరు ఈ నేరానికి పాల్పడ్డారో అనేది ఉంటే వాళ్ళకి 100కి 100% శిక్ష పడేలాగా చూడాలని చెప్పి వేడుకుంటున్నాం. నమో వెంకటేశ్వర. ప్రతి ఒక్కరు కూడా మేల్కొనాలి, వాటికి సంబంధించినటువంటి మనం కూడా సమాయత్తం కావాలి. దాటిని ఎదుర్కొనేదానికి అమైక్యంగా మనము బలమైన శక్తిగా ఈ హిందూ జాతి ఎదగాలని చెప్పేసి మేమైతే కోరుకుంటూ వెంటనే ఎవరైతే ఆ కార్యక్రమాలు తిరుమల దేవస్థానంలో లడ్డుకు సంబంధించిన కార్యక్రమాలు ఎవరైతే చేశారో వారి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నాం. తిరుమలలో జరిగిన అపచారానికి మేమందరము చాలా బాధపడ్డాము. ప్రతి హైందవుడు తన మనసులోని బాధను వెళ్ళగక్కడానికి ఏదో రూపంగా నిరసన తెలియజేయాలని భావించి పొంగనూరు టౌన్లో ఉండే 50 మంది హిందువులు కలిసి ఈరోజు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీ ద్వారా పోలీస్ స్టేషన్లో మెమరాండం సమర్పిస్తూ మా నిరసనను శాంతియుతంగా గోవిందనామాలతో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.